హలో, నా పేరు డాక్టర్ రఘునాథ్ రెడ్డి. నేను కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్. ఈ రోజు మనము ఆస్తమా వరల్డ్ ఆస్తమా మంత్ సెలబ్రేట్ చేస్తున్న సందర్భంగా ఆస్తమా గురించి కొద్దిగా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ ఆస్తమా అనేది ప్రపంచంలో చాలా కామన్ ప్రాబ్లం అన్నమాట. 30 కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఆస్తమాతో బాధపడుతున్నారు. మన ఇండియాలో తీసుకుంటే 3.5 కోట్ల మందికి ఆస్తమా ఉందన్నమాట. కాకపోతే మన ప్రాబ్లం ఏంటి అంటే ఆస్తమాని స్వీకరించడం అనేది మన ఇండియాలో చాలా తక్కువగా ఉంది. ఆస్తమాని ఒకసారి డయాగ్నోసిస్ చేస్తే పేషెంట్స్ చాలా డిప్రెస్ అయిపోతుంటారు అనమాట. కానీ ఆస్తమాకి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇన్హేలర్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్. సో ప్రజల మూఢనమ్మకాల వల్ల లేకపోతే ఆస్తమా మీద ఉన్న వాళ్ళకి ఒక రాంగ్ ఒపీనియన్ వల్ల ఏమవుతుందంటే ఇన్హేలర్స్ వాడడం అనేది వాళ్ళు చేయట్లేదు. దానివల్ల ఆస్తమా ముదిరిపోయి అది ఇంకా తీవ్రంగా తయారయ్యి దానివల్ల చనిపోవడం కూడా జరుగుతుంది అనమాట. రెండో రకం ఇంకా ఇక్కడ ఇండియాలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆస్తమా వచ్చినప్పుడు ఎక్కువగా రిలీవర్స్ అనే ఇన్హేలర్స్ ని వాడుతుంటారు. అంటే అది ఇమ్మీడియట్ గా రిలీఫ్ ఇస్తుంది. ఆస్తమా సిమ్టమ్స్ ఇమ్మీడియట్ గా తగ్గిపోతాయి అనమాట తీసుకోకుండా. లైక్ బీటా-2 అగనిస్ట్ అంటాం, సాల్బ్యూటమాల్, లివోసాల్బ్యూటమాల్ ఇట్లాంటివి. అవి ఇమీడియట్ రిలీఫ్ ఇస్తాయి కానీ బట్ ఓవరాల్ గా జబ్బు మీద పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు. మనము ప్రివెంటర్స్ అన్న ఇన్హేలర్స్ తీసుకోవాలి. ఆ ప్రివెంటర్స్ అనేవి మెయిన్ గా ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ అనమాట. సో స్టెరాయిడ్ అనేసరికి కూడా చాలా మందిలో భయం ఉంటుంది. ఆ స్టెరాయిడ్స్ వాడితే అలవాటు అయిపోతుంది, లేకపోతే లంగ్స్ వీక్ అయిపోతాయి అన్న అపోహలతోని ఇన్హేల్డ్ స్టెరాయిడ్స్ తీసుకోవట్లేదు. కానీ ఆస్తమా ట్రీట్మెంట్ ఇన్హేల్డ్ స్టెరాయిడ్స్ అది రెగ్యులర్ గా తీసుకోవాలి. ఆ రిలీవర్స్ అనేది ఎక్కువగా వాడకూడదు. సో ఇప్పుడు WHO కూడా ఆ రిలీవర్స్ ని ఓవరాల్ గా బ్యాన్ చేయాలని కూడా అనుకుంటుంది అనమాట. I stand for reliever free India. Preventer inhalers రెగ్యులర్ గా యూజ్ చేయాలి.